గరికపాటి పృథ్వీరాజ్ గారు ఇంటరప్ట్ అయిపోయింది. సో కాల్ ఉన్నారు సాయికృష్ణ గారు మాట్లాడతారు. సాయికృష్ణ గారు మాట్లాడండి సార్. సాయికృష్ణ గారు, ఏవైతే వాస్తవానికి గరికపాటి గారు మంచి తెలుగు భాష పండితులు అవధాని, ఆయనకి వాస్తవానికి తెలుగులో ఉన్నంత పట్టు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఉండదేమో, కానీ ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మేబీ ఆయన కరెక్ట్ చేసుకుంటాడేమో, రాబోయే ప్రవచనాలు చూడాలి. ఎందుకంటే ఈ మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ అయ్యేది మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు. అందులో భాగంగానే, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మేము కూడా తిన్నాం కదా, మాకు తెలుసు. ఒక చిన్నప్పుడు గుడ్డు దొరకడానికి కూడా లేని రోజులు అవి మధ్యాహ్న భోజనంలో మాకు పెట్టేవాళ్ళు. ప్రభుత్వ పాఠశాల చదువుకున్నారా? గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలేనా? అవును సార్, గవర్నమెంట్ స్కూల్స్ సార్ అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. సో వాళ్ళు చూడండి, ఆయన డైరెక్ట్గా అదే స్కూల్లో చదువుకొని ఆయన బహుశా ఏదో లెక్చరర్ అని చెప్పారు. సో ఆయన ఈ స్థాయిలో ఉన్నారంటే అదే ఆ పాఠశాల నుంచి, ఆ స్కూల్ నుంచి వచ్చిందే కదా. సో ఇప్పటికీ అక్కడ ఒక పూట మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రి కూలినాలు పోయి వస్తే ఇంకా ఉన్నారా? ఆ పరిస్థితి ఉంది ఇంకా గ్రామాలలో. మీరు అనుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలకి ఇప్పుడు ఎప్పటిపోతున్నాడు, స్కూల్ ఎందుకు బంద్ చేస్తున్నారంటే, ప్రభుత్వ పాఠశాలలు ఈ స్థాయిలో దిగజారిపోవడానికి గల కారణం, దిగజారిపోయి ఎలా అనంటే అక్కడ కరెక్ట్గా ఫుడ్ పెట్టకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవడం, మినిమం మెయింటెనెన్స్ ఉండకపోవడం. ఎప్పుడు ఇది మళ్ళీ స్ట్రిక్ట్ అవుతుందంటే ప్రభుత్వ అధికారులుగా పనిచేసే ప్రతి ఒక్కరు, టీచర్లు, కనీసం ప్రభుత్వ పాఠశాలలో టీచర్లుగా ఉన్న వారి నుంచి మొదలుకుంటే కలెక్టర్ల వరకు, మీ పిల్లలు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే మీకు గవర్నమెంట్ ఉద్యోగం అని ఒక నిబంధన పెట్టాలి. ఎమ్మెల్యేలుగా కావాలన్నా, గ్రామస్థాయిలో సర్పంచ్ నుంచి సీఎం వరకు మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే మీకు ఎలిజిబిలిటీ, ఎలక్షన్లో పోటీ చేయడానికైనా, మీకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికైనా. లేదంటే లేదని చెప్పాలి. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది. అప్పుడు ఉచిత విద్య మంచిగా పర్ఫెక్ట్గా అమలు అవుతుంది. అప్పుడు ఆ పాఠశాలలో మంచి భోజనం లభిస్తుంది. ఇక గరికపాటి మాట్లాడంటే మేబీ ఆయనకు అవగాహన ఉందో లేదో వాటి మీద ఎందుకు అలా అందరూ తప్పు పడుతూనే ఉన్నారు. సో ఇంకో కాల్ ఉన్నారు పార్థసారథి గారు అని చెప్పి, మనతో పాటు ఇంకా గెస్ట్ కంటిన్యూ అవుతున్నారు. సో ఒకసారి పార్థసారథి గారు రిటైర్డ్ లెక్చరర్, ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. డిస్కనెక్ట్ అయిపోయింది. సో కిరణ్ శర్మ గారు దగ్గరికి వెళ్దాం. మరో కాలర్ కూడా ఉన్నారు, సురేష్ గారు. ఒకసారి కిరణ్ శర్మ గారితో మాట్లాడిన తర్వాత కాలర్తో మాట్లాడదాం. అయిపోయిందా? సో ఒకసారి సురేష్ గారితో మాట్లాడతాను. కాలర్ సురేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, సురేష్ అండి, విశాఖపట్నం నుంచి. చెప్పండి సార్. ఏం లేదు, గరికపాటి గారి మాటలు ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళే, అలా తిని వచ్చిన వాళ్ళమే అందరూను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మధ్యాహ్న భోజనం పథకం వల్ల బాల కార్మిక వ్యవస్థ తగ్గుతుందండి. ఇప్పుడు వాళ్ళు ఇళ్లలో పేరెంట్స్ కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళంతాను, వాళ్ళు కూడా కూలీ పనులు చేసుకునే వాళ్ళే. ఇప్పుడు దీని వల్ల లిటరసీ రేట్ పెరుగుతుందండి. తర్వాత ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్లలకైతే లో ఫిమేల్ లిటరసీ కూడా తగ్గుతుంది దీనివల్ల. చాలా ఫ్యామిలీస్ ఏంటంటే కూటికి కష్టపడే ఫ్యామిలీస్ అండి. సో అలాంటి ఫ్యామిలీ బెనిఫిట్ అంటారా కాదా ఇప్పుడు ఇలా చేయడం అనేది? సార్ మిడ్ డే మీల్ పెట్టడం చాలా బెనిఫిట్ సార్. ఆ స్కూల్లో రాష్ట్రంలో అక్షరాస్యత రేట్లు పెరుగుతున్నాయంటే ఎందుకు సార్ పెరుగుతాయి? ఇలా చదువుకోవడం వల్లే కదా. పేరెంట్స్ కానీ గరికపాటి గారు ఏమంటారంటే అది చేయడం మూలంగా ప్రభుత్వాలకి నిధులు ఖర్చు అయిపోతున్నాయి, నిధులు ఇవ్వలేకపోతున్నారు, ఎక్కడి నుంచి పట్టుకొస్తారు నిధులు అనేది క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. సార్ విద్య వైద్యం మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు సార్. విద్య మీద వైద్యం మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవు. అవేంటంటే పిల్లలు మాల్ నరిష్మెంట్ కూడా తగ్గుతుంది సార్. పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో? తెలుగు రాష్ట్రాల్లో బోల్డ్ మంది ఉన్నారు, అది తగ్గుతుంది. రెండు మెయిన్ పిల్లలది. చెప్పండి సురేష్ గారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో తెలంగాణ శ్యామ్ గారు అండ్ కరెక్ట్గా ఇద్దరు కంటిన్యూ అవుతున్నారు. సో తెలంగాణ శ్యామ్తో మాట్లాడండి. తెలంగాణ శ్యామ్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. అదే ప్రభుత్వ పాఠశాలలో, అదే ప్రభుత్వ బడుల్లో, కాలేజీలో చదువుకొని ఈరోజు మంచి స్థాయిలో ఉన్నవారు ఉన్నారు.
మంచి మంచి కలెక్టర్లు పనిచేస్తున్న వారు ఉన్నారు, మంత్రుల్లో ఉన్నారు, ఎమ్మెల్యేల్లో ఉన్నారు. సో ఇప్పటికీ ఇంకా అక్కడ ఫైట్ నడుస్తూనే ఉంది. చాలా సందర్భాల్లో పృథ్వీరాజ్ గారు అన్నట్టుగా చాలా యాజ్ ఎ జర్నలిస్ట్గా చాలా బడుల్లోకి చాలా స్కూల్స్లో వెళ్తూనే ఉంటాం. అప్పుడప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని, హ్యాపెనింగ్స్ని లేకుంటే జనరల్గా వెళ్ళి చూస్తూనే ఉంటాం. అక్కడ ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటే వాటిని సరిచేయమని కోరిన వాళ్ళు ఉన్నారు, వాటిని సరిచేయమని డిమాండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అసలు వద్దే వద్దు అని చెప్తూనే వాళ్ళని శోభనం పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారు అనే రకంగా ఆయన మాట్లాడడం కొంత బాధాకరం. అది అవును అవునండి.